జిల్లాలో ఆహార శుద్ధి పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని గ్రామీణ యువత, మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని విశ్వనగర్లో ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద సుబ్బరాయుడు, సుబ్బలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్ డైరీ మిల్క్ అండ్ కర్డ్ ప్రాసెసింగ్ యూనిట్ ను కలెక్టర్ ప్రారంభించారు. యూనిట్ లో తయారు చేస్తున్న పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, ఫ్లేవర్డ్ మిల్క్ తదితర ఉత్పత్తుల తయారీ ప్రక్రియను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ PMFME పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న తరహా ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రభుత్వం సబ్సిడీతో పాటు బ్యాంకుల ద్వారా క్రెడిట్ లింక్డ్ రుణ సదుపాయం కల్పిస్తోందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్థానిక వనరుల ఆధారంగా మరిన్ని పరిశ్రమలను స్థాపించాలని సూచించారు. విశ్వనగర్లో ఏర్పాటు చేసిన ఈ మిల్క్ అండ్ కర్డ్ ప్రాసెసింగ్ యూనిట్ సుమారు 18.14 లక్షల వ్యయంతో స్థాపించబడిందన్నారు. ఇందులో ప్రభుత్వం నుంచి 6.35 లక్షల సబ్సిడీ, బ్యాంకు ద్వారా రుణం, యజమాని స్వంత పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా యంత్రాంగం, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయడం వల్ల ఈ యూనిట్ విజయవంతంగా స్థాపించబడిందని తెలిపారు. ఇలాంటి సూక్ష్మ పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలుగా అభివృద్ధి చెందడంతో పాటు స్థానికంగా 5 నుంచి 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. సమర్థవంతంగా నిర్వహిస్తే నెలకు 2 నుంచి 3 లక్షల వరకు ఆదాయం ఆర్జించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇటువంటి పరిశ్రమలు కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి, గ్రామీణ ఉపాధి విస్తరణకు దోహదపడతాయని తెలిపారు. జిల్లాకు PMFME పథకం కింద మొత్తం 56 యూనిట్ల లక్ష్యం ఉండగా ఇప్పటి వరకు 26 యూనిట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన యూనిట్లను కూడా రాబోయే 2-3 నెలల్లో పూర్తి చేసేలా అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. నాబార్డ్ AGM కార్తికేయ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గోవింద నాయక్, LDM అయ్యప్పారెడ్డి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. అందరికీ నమస్కారం. మన జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, MSMEs ని ప్రమోట్ చేయడానికి చాలా అవకాశం ఉన్న జిల్లా. అందులో భాగంగా మనం ఈరోజు మిల్క్ అండ్ కర్డ్ ప్రాసెసింగ్ యూనిట్ ని ప్రారంభిస్తున్నాము. ఇది మనకు 18 లక్షల యూనిట్. ఇందులో గవర్నమెంట్ నుంచి 6 లాక్ వరకు సబ్సిడీ ఉంది. బ్యాంకర్స్ చాలా చక్కగా ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు. అలాగే మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా టీం అందరూ కూడా ప్రాపర్ లైజనింగ్ చేసుకుని ఒక మంచి యూనిట్ మన జిల్లాలో ఈరోజు ఎస్టాబ్లిష్ అయింది. ఆ కుటుంబానికి నేను జిల్లా యంత్రాంగం తరపున కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి యూనిట్స్ మనము ఎక్స్పోజర్ విజిట్స్ ద్వారా తీసుకొస్తే మన జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కి బాగా అవకాశం ఉంటుంది. అది ఒక ఎకనామిక్ యాక్టివిటీ, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ కి చక్కటి నిదర్శనం. వారు బిజినెస్ పరంగా ఎదుగుతూ మరో కొద్ది మందికి లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక చోట ఒక 5 మంది 10 మందికి, ఆ విధంగా మరో 10 మంది కుటుంబాలు కూడా లైవ్లీహుడ్ మనకి ప్రమోషన్ అవుతుంది, లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. అందుకని వీటిని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలన్నది ఆలోచన. మనకి హార్టికల్చర్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, మిల్లెట్స్ ప్రాసెసింగ్ బాగా చేయొచ్చు, హనీ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెసింగ్ చేయొచ్చు. అలాగే మనకి ఫ్లోరికల్చర్ కూడా ఉంది కాబట్టి వాటి నుంచి కూడా ఆయిల్ ప్రమోట్ చేయొచ్చు. హార్టికల్చర్ డ్రై ఫ్రూట్స్ ప్రాసెసింగ్ కావచ్చు, లేదంటే వెట్ ఫ్రూట్స్ ప్రాసెసింగ్ కూడా మనం చేయడానికి అవకాశం ఉంది, ఎక్కువ కాలం నిల్వ ఉండే విధానంగా. వీటన్నింటినీ చేసి జిల్లా హార్టికల్చర్ ఎప్పుడు కూడా జిల్లాలో మంచి జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది. జిల్లా జీడిపి పెరగాలి, పర్ క్యాపిటా పెరగాలి అంటే ఇటువంటి యూనిట్స్ ప్రమోషన్ అవసరం కాబట్టి వీటిపైన జిల్లా యంత్రాంగం ఫోకస్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు స్వయంగా యూనిట్ గురించి తెలుసుకోవడం, అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా సంతోషం. వారి ఈ బిజినెస్ పెట్టిన కుటుంబానికి అలాగే మా జిల్లా
టీమ్ మెంబర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు పిఎంఎఫ్ఎం కింద మనకు మిల్క్ అండ్ కర్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ లో శాంక్షన్ చేయడం జరిగింది సార్ గారు, అట్లే కలెక్టర్ మేడం గారు వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజు ఫ్యాక్టరీ మొదలు పెట్టినా అంటే సార్ గారి ప్రోత్సాహము, యూనియన్ బ్యాంక్ సార్ వాళ్ళకు, కలెక్టర్ మేడానికి, నారా సార్ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే ఎంతో మంది స్కీములు పెడతారు కానీ దగ్గరుండి నన్ను ముందరికి నడిపి బ్యాంకర్స్ తో కానీ మాట్లాడి వాళ్ళ కోఆపరేటింగ్ చేపించి ఎక్కడ కానీ యూనిట్ కు ఇబ్బంది కలగకుండా వచ్చి మనకు సబ్సిడీ పడిన వరకు సార్ గారి హెల్ప్ కానీ, కలెక్టర్ మేడం గారి హెల్ప్ కానీ చాలా ఉంది. ఎందుకంటే ఇట్లా ప్రోత్సహిస్తే ఎంతో మంది నిరక్షరాస్యులు జాబులు లేకుండా ఉండాలనే ఇబ్బంది లేకోకుండా ముందుకు సాగిపోతుంది. అలాగే ఒక 10-15 మందికి ప్రోత్సాహంగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను కలెక్టర్ మేడం గారికి అలాగే నారా సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. నా పేరు నాగరాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫుడ్ ప్రాసెసింగ్, నంద్యాల జిల్లా. ఈరోజు మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఇక్కడికి ఎస్ఎస్ డైరీ యూనిట్ వచ్చి ప్రారంభించడం జరిగింది. ఈ డైరీ యూనిట్ లో ముఖ్యంగా కర్డ్ ఒకటి, ఘీ ఒకటి, బటర్ మిల్క్, ఫ్లేవర్డ్ మిల్క్, బటర్, ఇవన్నీ మిల్క్ బేస్డ్ వాల్యూ అడిషన్ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ తయారు చేయబడతాయి. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఈ పిఎంఎఫ్ఎంఈ లో మీకు తెలిసిందే ప్రైమ్ మినిస్టర్ ఫార్మేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్ ప్రోగ్రామ్. ఈ సంవత్సరం మన జిల్లాకు 50 యూనిట్స్ వచ్చాయి. అందులో 20 వరకు గ్రౌండ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా జిల్లాలో మరి బ్యాంకర్స్ కోఆర్డినేషన్ తో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయడం జరుగుతుంది. ఈ యూనిట్ కి వచ్చేసి మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు ఈ ప్రోగ్రామ్ కి సపోర్ట్ చేయడం జరిగింది. ఇది ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్, ఎందుకంటే చాలా బాగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత ప్రధాన ఒక జిల్లాకు ఒక ఎంటర్ప్రినర్ యాక్టివిటీ, ఒక ఫ్యామిలీకి 1 ఎంటర్ప్రినర్ యాక్టివిటీ ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కాంబినేషన్ తో 60-40 రేషియోలో సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా జిల్లాలో ఈ ప్రాజెక్టు మరి వెటర్నరీ డిపార్ట్మెంట్ యొక్క కోఆపరేషన్ కన్వర్జెన్స్ తో అండ్ ఈరోజు జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ ఎంఎస్ రెడ్డి గారు, అదేవిధంగా ఎల్డిఎం గారు, బ్యాంక్ మేనేజర్స్, డిడిఎం నబార్డ్ గారు, మేమందరం ఇక్కడ మరి కన్వర్జెన్స్ తో పార్టిసిపేట్ చేసుకుని ఇక్కడ ఈ యూనిట్ ని ప్రారంభించడం జరిగింది. ఫ్యూచర్ లో ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్. మరి ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్ లో వాళ్ళ ఈ కుటుంబ సభ్యులందరికీ ఈ ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.